శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. చెల్లి నిర్మాత, అన్న హీరో. టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోతున్న మెగా మూవీ అన్నమాట. ఇంతకీ చెల్లి ఎవరు, అన్న ఎవరు, ఈ మెగా ఫ్యామిలీలో నుంచి ఎవరు వస్తున్నారు? నిహారిక కొనిదెల గురించి మనందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకునింది. అలానే అన్న వరుణ్ తేజ్. సో అన్న వరుణ్ తేజ్తో చెల్లి నిహారిక తీస్తున్న మూవీ అయితే ఒకటి లైనప్లో ఉంది. ఈ మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సో నిహారిక గారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఒక బ్యానర్ పై అయితే కొత్తగా వస్తున్న యూత్ని ఇండస్ట్రీలోకి, ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యూత్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్తో అయితే మూవీ తీస్తున్నారు. ఈ మూవీ విషయానికి వస్తే అసలు ఈ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేవన్నీ పక్కన పెట్టి ప్రజెంట్ అయితే వరుణ్ తేజ్ గారు ఒక మూవీ తీస్తున్న విషయం మనందరికి తెలిసిందే. అది కూడా మన ఇండియన్ అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమైన కొరియన్ బ్యాక్గ్రౌండ్లో ఈ మూవీ అయితే తీస్తున్నారు. సో కొరియన్ వెబ్ సిరీస్ చూసి 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 ఈ లాక్డౌన్లో అమ్మాయిలందరూ కొరియన్ పిచ్చోళ్ళు అయిపోయారనమాట. సో ఆయన కొరియన్ కనకరాజు అనే మూవీ అయితే ఒకటి తీస్తున్నారు. సో ప్రస్తుతం అది షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ కూడా ఒక 2-3 లైనప్స్ అయితే ఉన్నాయి మూవీస్. అండ్ గ్రీన్ సిగ్నల్ కూడా వరుణ్ తేజ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. హారిక అయితే సంగీత్ శోభన్ గారితో రాకాసా అనే మూవీని ఏప్రిల్ 3 అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో దీని తర్వాత అయితే వరుణ్ తేజ్ గారితో మూవీని స్టార్ట్ చేస్తారని అయితే సోషల్ మీడియాలో అయితే వినిపిస్తుంది సినీ వర్గాల నుంచి. అండ్ ముఖ్యంగా చాలామంది ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ నెగటివిటీని బయట పెట్టడానికి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు నిహారిక గారు ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో అండ్ మళ్ళీ ఏమైపోయిందంటే ఉంటారు కదా కొంతమంది ఎప్పుడెప్పుడో ఉన్న వాటిని తవ్వడానికి పురాతన వస్తువుల్ని తవ్వినట్టు వాళ్ళు ఎప్పుడో జరిగిన న్యూస్ని మళ్ళీ తీసుకొని వచ్చి ప్రజెంట్లో పేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి బ్యాచ్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ నిహారిక గారు ఇంతకుముందు డివోర్స్ తీసుకున్న విషయాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఎందువల్ల అనే విషయానికి వస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కామెంట్ అంటే లైక్ ఒక పోస్ట్ అయితే చేశారనమాట. సో ఆ పోస్ట్‌లో ఏముంది అనంటే నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. సో మేబీ ఇది ఒత్తిడి వల్ల అయ్యుండొచ్చు అని చెప్పి ఆమె పోస్ట్ చేసింది. సో ఇది తీసుకొని ఆమె మ్యారేజ్ లైఫ్ బాలేదు అండ్ అంతే మెగా ఫ్యామిలీ గురించి అది ఇది అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో నేననేది ఏంటి అనంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలనే చూడాలి కదా. వెనక్కి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేశారు, ఏంటి అనేది మళ్ళీ ప్రెజెంట్‌లోకి తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదనైతే నాకు అనిపిస్తుంది. బట్ ఒక మూవీ ఇన్ఫర్మేషన్‌లా చూస్తేనే బావుంటుంది అందరికి. సో పని పాట లేకుండా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ స్ప్రెడ్ చేస్తూ, రీపోస్ట్ చేస్తూ ఉంటారు. మంచివేమన్నా రీపోస్ట్ చేస్తే మనకి యూజ్ ఉంటుంది. సో ఇలాంటివి రీపోస్ట్ చేస్తే మనకేం యూజ్ ఉండదనమాట. సో అలాంటివి కూడా కొంచెం పబ్లిక్ కూడా చూసుకొని ఏవి మనం సమాజానికి ఇస్తే బావుంటుందనేది తెలుసుకొని రీపోస్ట్‌లు చేస్తే చాలా బావుంటుందనైతే నేను అనుకుంటున్నా. సో నేనైతే కొరియన్ కనకరాజు మూవీ వరుణ్ తేజ్ గారిది నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడొస్తదా అని. ఎందుకంటే నేను గూడా ఒక కొరియన్ లవర్‌ని రిపీట్. సో ఎందుకంటే నేను గూడా ఒక కొరియన్ లవర్‌గా అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. ఎలా ఉండబోతుంది ఫస్ట్ టైమ్ ఇండియాలో కొరియన్ సీక్వెన్సీతో కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ వస్తుంది అనంటే అసలు ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే నాలో ఉంది. సో మీకు కూడా ఎంతమందికి ఆ క్యూరియాసిటీ ఉందో కామెంట్స్ అయితే తెలియజేయండి. అండ్ అలానే నిహారిక కొనిదెల, వరుణ్ తేజ్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది కూడా మాకు కామెంట్ అయితే తెలియజేయండి.